ప్రభుత్వాల నిర్లక్ష్యంతో 10 లక్షల మంది ప్రజలు వలసపోయారా? జిల్లాలో అనేక నదులు ప్రవహిస్తున్నా అధిక శాతం భూములకు సాగునీరు అందటం లేదా? సాగు భూములు, అడవులు, గనులు వంటి సహజ వనరులున్న విజయనగరం జిల్లా ఎందుకు వెనుకబడింది? జిల్లాలో 20,000 మంది సముద్ర చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారా? జిల్లాలో అతి తక్కువ విస్తీర్ణంలో ఆక్వాకల్చర్ సాగు చేస్తున్నారా? పశు సంపద గణనీయంగా ఉన్నా వాటి ద్వారా ఉత్పత్తి తక్కువగా ఉందా? 68% మంది శ్రామిక జనాభా వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారా? ప్రాజెక్టుల నిర్వహణ లోపంతో 11 లక్షల ఎకరాల సాగు భూమిలో 2 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందటం లేదా? అందువల్లే సాగు భూమిలో 80% వర్షాధారంగానే సాగు చేస్తున్నారా? వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, వాణిజ్య పంటల సాగు, డిజిటలైజేషన్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు, గ్రామీణ యువతకు ఉపాధి లభించనుందా? కోస్తా ఆంధ్రాలో భాగంగా ఉన్న విజయనగరం జిల్లా 1979 జూన్ 1న ఏర్పడింది. ఈ జిల్లాలో 30 రెవెన్యూ మండలాలు, 10 పట్టణాలు, 1000 గ్రామాలు ఉన్నాయి. గత 30 ఏళ్లుగా ప్రభుత్వాల నిర్లక్ష్యంతో 10 లక్షల మంది ప్రజలు వలసపోయారని, అందువల్లే నియోజకవర్గాల పునర్విభజనలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు రద్దయ్యాయని గేదెల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా జిల్లాలో ప్రస్తుతం సుమారుగా 30 లక్షల మంది జనాభా ఉన్నారు. భారతదేశంలోని అత్యంత పురాతనమైన మహారాజా కళాశాల విజయనగరంలో ఉంది. 1879లో స్థాపించబడిన ఈ కళాశాలలో ద్వారం వెంకటస్వామి నాయుడు, సాలూరి రాజేశ్వరరావు, ఘంటసాల, సుశీల వంటి అనేక మంది ప్రతిభావంతులు ప్రోత్సహించి దేశానికి అందించింది. ఇదిలా ఉండగా 2011 జనాభా లెక్కల ప్రకారం విజయనగరం జిల్లాలో 58.89% అక్షరాస్యత రేటు నమోదైంది. వారిలో పురుషుల్లో 68.15% మంది, స్త్రీలలో 49.87% మంది అక్షరాస్యులుగా నమోదయ్యారు. జిల్లాలో నాగావళి, గోస్తని, సువర్ణముఖి, చంపావతి, వేగవతి మరియు గోముఖి నదులు ప్రవహిస్తున్నాయి. ఈ నదుల ప్రవాహంతో విజయనగరం మైదానాలు సారవంతంగా మారాయి. అలాగే అక్కడ అనేక కొండలు కూడా ఉన్నాయి. విజయనగరం జిల్లాలో 111,978 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. ఇది మొత్తం భౌగోళిక ప్రాంతంలో 17.8%గా ఉంది. ఈ అడవుల్లో జీడిపప్పు, కలప, వెదురు మరియు బీడి ఆకులు సాగు చేస్తున్నారు. తద్వారా స్థానికులకు ఉపాధి లభించి ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అధిక నాణ్యత గల మ్యాంగనీస్, సున్నపురాయి, గ్రానైట్ ఖనిజాలతో పాటు అత్యంత విలువైన క్వార్జ్ ఖనిజం కూడా లభిస్తోందని గేదెల శ్రీనుబాబు వివరించారు. జిల్లాలో ఉన్న సముద్ర తీర ప్రాంతంలో 8 ప్రధాన గ్రామాలు మరియు 16 చిన్న గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో 6,993 మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో మొత్తం 574 ఇంజన్ బోటులు, 254 సంప్రదాయ బోట్లు వేటకు వెళుతుంటాయి. ఈ బోట్లను వినియోగించి సుమారు 3,900 మంది మత్స్యకారులు వేటను సాగిస్తున్నారని, వీరిపై ఆధారపడి పరోక్షంగా మరో 16,000 మంది జీవనం సాగిస్తున్నారని గేదెల శ్రీనుబాబు వివరించారు. ఇదిలా ఉండగా తీర ప్రాంతంలో 80.47 ఎకరాల్లో ఉప్పు సాగు విస్తరించి ఉంది. అందులో అయోడైజ్డ్ సాల్ట్ యూనిట్లు స్థాపించి నాణ్యమైన సాల్ట్ ఉత్పత్తి చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల కన్నా విజయనగరం జిల్లాలో అతి తక్కువ విస్తీర్ణంలో ఆక్వాకల్చర్ సాగు చేస్తున్నారు. ఇక్కడ కేవలం 31 హెక్టార్లలో మాత్రమే ఆక్వాకల్చర్ సాగవుతోంది. అయితే గతంలో 136 హెక్టార్లలో ఆక్వాకల్చర్ సాగు చేయగా ప్రస్తుతం 104 హెక్టార్లను సాగు చేయకుండా వదిలేశారని, మిగిలిన 31 హెక్టార్లలో మాత్రమే ఆక్వాకల్చర్ సాగవుతోందని గేదెల శ్రీనుబాబు వివరించారు. అలాగే 2023 పశువుల గణన ప్రకారం జిల్లాలో 23.7 లక్షల పశువులు ఉన్నాయి. వాటిలో 6.91 లక్షల ఆవులు, ఎద్దులు ఉండగా 3.59 లక్షల గేదెలు, 3.88 లక్షల గొర్రెలు ఉన్నట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. అలాగే 39.65 లక్షల కోళ్లు ఉన్నాయని గణాంకాలు వివరిస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టు అయిన తోటపల్లి బ్యారేజీ పరిధిలో 70,770 ఎకరాల ఆయకట్టు సాగులో ఉంది. అలాగే పూర్తయిన మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులలో వెంగళరాయ సాగరం ప్రాజెక్టు 24,700 ఎకరాలకు, ఒట్టిగడ్డ రిజర్వాయర్ 16,670 ఎకరాలకు, తాటిపూడి రిజర్వాయర్ 15,366 ఎకరాలకు, పెద్దగెడ్డ ప్రాజెక్టు 12,000 ఎకరాలకు, ఆంధ్ర రిజర్వాయర్ ప్రాజెక్టు 9,426 ఎకరాలకు, పెద్ద అంకలం ఆనకట్ట 8,160 ఎకరాలకు, తోటపల్లి రెగ్యులేటర్ 6,938 ఎకరాలకు, డెంకాడ ఆనకట్ట 5,203 ఎకరాలకు, వేగవతి ఆనకట్ట 4,142 ఎకరాలకు, సీతానగరం ఆనకట్ట 4,118 ఎకరాలకు సాగునీరు అందించగల సామర్థ్యంతో నిర్మించబడ్డాయి. కానీ ప్రాజెక్టుల నిర్వహణ లోపంతో ప్రస్తుతం వాటి సామర్థ్యం మేరకు సాగునీరు అందించలేకపోతున్నాయని గేదెల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా విజయనగరం జిల్లాలో అనేక ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతాలున్నాయి. వాటిలో విజయనగరం కోట, బొబ్బిలికోట, మోతీమహల్, అలకనంద ప్యాలెస్, కోరుకొండ ప్యాలెస్ మరియు తోటపల్లి బ్యారేజీ ఇతర నీటిపారుదల ప్రాజెక్టులు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. విజయనగరం జిల్లా ప్రజలు వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో 68% మంది శ్రామిక జనాభా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని గేదెల శ్రీనుబాబు వివరిస్తున్నారు. జిల్లాలో అత్యధిక భాగం భూమి వ్యవసాయానికి వినియోగించబడుతోంది. 2015 నుంచి 16 లెక్కల ప్రకారం 4,520 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో సుమారు 11 లక్షల ఎకరాల్లో వ్యవసాయం జరుగుతోంది. ఇది జిల్లా మొత్తం విస్తీర్ణంలో 69% ఉంది. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా పంటలు వేస్తారు. జిల్లా విస్తీర్ణంలో 31% ప్రాంతంలో ఖరీఫ్ పంటలను సాగు చేస్తున్నారు. ఖరీఫ్ మరియు రబీ 2 సీజన్లలో పంటలు వేసే ప్రాంతం జిల్లా వైశాల్యంలో దాదాపు 21% ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. కేవలం రబీ సీజన్లో మాత్రమే పంటలు సాగు చేసే ప్రాంతం జిల్లా విస్తీర్ణంలో కేవలం 0.34% మాత్రమే ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. అలాగే ప్రాజెక్టులున్నా నిర్వహణా లోపంతో సాగు భూమిలో 80% వర్షాధారంగానే సాగు చేస్తున్నారు. వరి, చెరుకు వంటి సంప్రదాయ పంటలకు బదులుగా పప్పు దినుసులు వంటి వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించడం అవసరమని గేదెల శ్రీనుబాబు వివరిస్తున్నారు. అలాగే రైతులందరూ సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లాలని గేదెల శ్రీనుబాబు ప్రతిపాదించారు. అలాగే విద్యావంతులైన రైతుల బిడ్డలు డిజిటలైజేషన్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన శిక్షణను స్వీకరించడం ద్వారా రైతులు వారి ఉత్పత్తులను ఆన్లైన్లో మార్కెటింగ్ చేసి లాభదాయకమైన ఆదాయాన్ని పొందవచ్చని గేదెల శ్రీనుబాబు వివరించారు. అదే సమయంలో గ్రామీణ విద్యావంతులకు స్థానికంగానే ఉపాధి లభిస్తుందని ఆయన వివరించారు. అలాగే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు స్థానికులకు ఉపాధి కూడా కల్పించవచ్చని, తద్వారా వలసలను అరికట్టవచ్చని గేదెల శ్రీనుబాబు సూచిస్తున్నారు.
విజయనగరం జిల్లా అభివృద్ధి కోసం గేదెల శ్రీనుబాబు ఒక ప్రత్యేక ప్రణాళికను ఆవిష్కరించారు. పంటల వైవిధ్యీకరణ, వాణిజ్య పంటల సాగు, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా మెరుగైన దిగుబడులు సాధించి వ్యవసాయంలో స్థిరత్వాన్ని పొందవచ్చని గేదెల శ్రీనుబాబు అన్నారు. అలాగే రైతులకు డిజిటల్, ఏఐ సంబంధిత నైపుణ్యాలపై సమగ్ర శిక్షణ అందించాలన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు సరసమైన ధరలు లభించడమే కాకుండా స్థానికులకు ఉపాధి కూడా లభిస్తుందని గేదెల శ్రీనుబాబు చెబుతున్నారు. సాంస్కృతిక మరియు చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేసి వాటి గురించి ప్రచారం చేయడం ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయవచ్చని గేదెల శ్రీనుబాబు వివరించారు. సవాళ్లను అవకాశాలుగా మార్చేందుకు ఆర్థిక వ్యవస్థను, గత కీర్తిని పునరుద్ధరించడానికి ఒక రోడ్ మ్యాప్ను సిద్ధం చేసుకుంటే విజయనగరం అనే వజ్రం మళ్లీ మెరిసిపోగలదని, అందుకు గణాంకాలే సాక్ష్యమని గేదెల శ్రీనుబాబు వివరిస్తున్నారు.